ఒరిజినల్ వేరే అంటే ఎలా అంటున్నారు? మాస్ యా మాస్ అంటే నేను ఉంటాను. ఉంటారు కదా మీరు బేసిక్గా ఉండడమే మాస్. నో నో, ఎందుకంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీ వేలో నేను ఉంటాను. మీరు రూడ్గా మాట్లాడనుకోండి, మీకన్నా డబుల్ రూడ్గా నేను మాట్లాడతాను. డబల్ రూడ్గా అంటే ఏం మాట్లాడతారు మీరు? మీరు మాట్లాడేవేం బట్టి. సరే కొద్దిసేపు అట్లా మాట్లాడుకుందాం, మీరు స్టార్ట్ చేయండి. నేను ఎలా స్టార్ట్ చేస్తాను? అవతల పర్సన్ మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆ, లైక్ ఏదైనా సరే లేడీస్కి రెస్పెక్ట్ అనేది ఉండాలి అనేది నావే. ఓకే రెస్పెక్ట్ లేకుండా నువ్వు అని మాట్లాడినా నేను ఒప్పుకోను. ఓకే. అంటే ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తులు వేరు, అన్నోన్ పర్సన్ వచ్చి మాట్లాడేవే కూడా నాకు నచ్చదు. ఓకే. సో మిమ్మల్ని ఎవరన్నా టీజ్ చేసిరా? టీజింగ్ అంటే నేను మా అన్నయ్య బండి మీద వెళ్ళేటప్పుడు కూడా పక్క నుంచి వెళ్ళేవాళ్ళు కుయ్యో కయ్యో అనుకుంటూ అరుస్తూ వెళ్తారు. సో వదిలేదాన్ని కాదు, వెళ్ళి ఆపి మరి అడిగేదాన్ని. అడగంగానే ఎమ్మటే కాదు కాదు మిమ్మల్ని గా సిస్టర్ అనేవాళ్ళు అనమాట. అట్లా ఆపిన తర్వాత ఇప్పటికైనా ఆపేస్తాను, ఎప్పటికైనా ఆపుతాను. అంత ధైర్యం ఎందుకు? అంటే ఇప్పుడు కార్ ఉంది కాబట్టి వాళ్ళు సందులో వెళ్తా, కార్ సందులో దూరదు కాబట్టి వదులుతానే. కార్లో పోయినప్పుడు ఎట్లా? సిగ్నల్ ఎప్పుడైనా పడిందంటే వాడు చచ్చాను. సిగ్నల్ చచ్చిండే వదిలిపెట్టనండి, బండి తల లాక్కొని మరి సారీ చెప్పేంత వరకు వదిలిపెట్టను, లేకపోతే పిఎస్ వరకు వెళ్ళిపోతాను. ఎందుకు అట్లా? అంటే మన మీద అరిచే రైట్ వాడికి ఏముంది అనేది నాది. ఓకే. సో మన లైఫ్ మనది, నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళ్తాను. ఓకే. మిడిల్లో వచ్చి నువ్వు అరిచేసి టీస్ చేసేసి రోడ్డు మీద అల్లరి చేసేసి వెళ్ళిపోతాను అని అంటే కుదరదంటారు. ఏ అమ్మాయిని అంతే కదండి, సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోదు కదా ఒకటి ముందు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అవతలోడు ఉంటే ఓకే. అంటే మీరు ఒక అబ్బాయి వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డా, అబ్బా వీని వల్ల అనవసరంగా రా అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమన్నారు? అబ్బాయి వల్లనా? అంటే ఇట్లా టీజింగ్ వల్ల, లేకపోతే వాడు కామెంట్ చేయడం వల్ల ఇట్లా కూడా ఉంటారా అబ్బాయిలు అని అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒక అబ్బాయి ఉన్నాడండి, టిక్ టాక్ దగ్గర నుంచి మెసేజ్ చేసేవాడు, కమెంట్స్ ఓకే పెడితే మా అన్నయ్యకి ఒకసారి చెప్పాను అనమాట. అయితే ఆ రోజు దొరకాల్సింది బాబు దొరకలేదనమాట. సో ఒక 1 year తర్వాత స్టిల్ ఆ మెసేజ్ అట్లానే ఆల్మోస్ట్ నేను తను ఒక 37-47 ఐడీస్ బ్లాక్ చేశాను. అతనే మళ్ళీ అంటే విసిగించడం అంతే, మీరు బాగున్నారు లవ్ యూ, మీరు బాగున్నారు లవ్ యూ, ఇవి తప్ప వేరే ఏమి ఉండేవి కావు. సో నాకు అది చూసి ఒక కమెంట్ అన్నిసార్లు చూసి చిరాకు వచ్చి బ్లాక్ చేశాను అనమాట. సో ఆయన లిటరలీ మళ్ళీ ఆయన చేస్తుంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, సో వాళ్ళకి తగిలిచ్చాను అనమాట. అరే వీడు ఊరికి ఇసుకిస్తున్నాడు రా అని అంటే వాళ్ళు చాట్ చేయడం స్టార్ట్ చేశారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నుంచి చాట్ చేస్తే ఒక అమ్మాయిలాగా చాట్ చేశారనమాట. బాబు దొరికాడు. నా సైడ్ నుంచి మా అన్నయ్య నా ఫ్రెండ్ తిడుతుంటే నేను అయ్యప్ప మాల వేసుకున్న స్వామి నన్ను అలా ఎలా తిడతారు అని చెప్పేసి తను అంటాం. ఇటు పక్కనేమో నా ఫ్రెండ్ పక్కన ఉండి చాట్ చేస్తున్నాడు, మా అన్నయ్య ఇక్కడే ఉండి చాట్ చేస్తున్నాడు. లవ్ యూ డార్లింగ్ ఎప్పుడు వస్తాను నన్ను కలవడానికని వాడికి పెడుతున్నాడు. మా అన్నయ్యకి ఏమో నేను స్వామి మాల వేసుకున్నా నువ్వు అలా ఎలా తిడతావు అని చెప్పేసి మా అన్నయ్యకి పెడుతున్నాడు. మా డబుల్ గేమ్ బాగుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలాగా చాట్ చేస్తున్నాడు అనమాట. సో వాడు పెట్టాడనమాట, నా బర్త్డే ఖచ్చితంగా కలుద్దాం, నువ్వు వచ్చేసేయి దిల్షుక్నగర్ సెంటర్ దగ్గరికి వచ్చేసి కలుద్దాం అని చెప్పేసి అనగానే సార్ టిక్ టాక్గా రెడీ అయిపోయి బండి వేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు ఇక్కడే ఉన్నాడు, మా అన్నయ్య నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారు, మాట్లాడుతుంటే వాట్సాప్ కాల్ అది ఇన్స్టాగ్రామ్ కాల్ చేస్తుంటే మా అన్నయ్య ఎత్తట్లేదు, నా ఫోన్ మా అన్నయ్య దగ్గరే ఉంది. సో ఎతుకుతున్నాడు, మా అన్నయ్య దిగి ఎత్తి బండి మీద కూర్చోబెట్టాడు, మిడిల్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తర్వాత వాడి ఫోన్లో చూస్తే నా స్టేటస్ పెట్టిన ఫోటోలు, పోస్ట్ చేసిన ఫోటోలు అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, ఒక్క రీల్ లేదు అనేది లేదు. సో అయితే నా వీడియోస్ ఏమైనా కనిపించకపోతే వాడి ఫోన్లో ఎత్తుక్కోవచ్చు. వాట్సాప్ కాదు, ఇన్స్టాగ్రామ్. 2 days బ్యాక్ నేను మా అన్నయ్య మా వదిన హోటల్కి వెళ్ళినప్పుడు తీసుకున్న సెల్ఫీతో సహా వాడి ఫోన్లో దొరికింది. ఎందుకు? ఏం చేసినవన్నీ? ప్రేమతోటి. సో ఆ పర్సన్ ఏంటంటే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏవి ఇట్లా యాప్స్ లాగా లేవు, సంథింగ్ వెబ్సైట్ నుంచి చేశాడనమాట అవన్నీ. సో దొరికిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? మా అన్నయ్య వాళ్ళే శుద్ధి చేశారు. కొట్టిరు. మీకేమనిపించింది ఆ టైంలో? నేను లేనే అనిపించింది. అఫ్ కోర్స్ ఎవరికైనా ఉంటుంది కదా. ఎందుకంటే 2-3 times నేను వార్న్ చేశా, అరే దొరికామంటే మాత్రం కుమ్మేస్తారా మా అన్నయ్య వాళ్ళని కూడా చెప్పాను, వినలేదు. ఇదే మీకు మొత్తం ఎంటైర్లా ఇబ్బంది పెట్టిన పర్సన్? ఇబ్బంది కూడా కాదు, చిరాకు పెట్టిన పర్సన్. ఓకే. అమ్మాయి అంటే ఎవరైనా కూడా సొసైటీలో ఒక చిన్న చూపు అయితే ఉంటుంది కదా అమ్మాయిల మీద, ఉండదు? మీకు ఎప్పుడు ఎదురుగాలే కాబట్టి మీకు ఉండదు అనిపిస్తుండొచ్చు. అంటే ఒకవేళ థర్డ్ పర్సన్ మనం చూసినప్పటికీ మన వేలో మనం మాట్లాడితే అవతలడు సెట్ అవుతాడు. ఏం మాట్లాడతారు మీరు? ఇంత రఫ్గా ఉన్నారు మీరు. అంటే అవతల పర్సన్ మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది.
నువ్వెంత అని అంటే నువ్వెంత అసలు అని అంటే అనాలా ఆఫ్ కోర్స్ ఎందుకు పడాలి. అట్లా నేర్పిస్తారా? నేర్పించేది ఏముందండి, ఒక అమ్మాయిని అంటే ఇంట్లో వాళ్ళు తిడితే పడతాము, మన ఓన్ పర్సన్స్ అనుకున్న వాళ్ళు తిడితే పడతాం, కానీ బయటోడెవడో వచ్చి తిడితే ఎందుకు? అందరూ అంటే మీకులాగా ఎదిరియాలా, లేకపోతే వాళ్ళకు ఏదో చెప్పాలా, సమాధానం చెప్పేసి అలా అనిపేసి అనేటట్టు ఉండరు కదా అందరు అమ్మాయిలు. అట్లా ఉండాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే నేను చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, నేను నాకైతే మా నాన్న మీరు ఉంటున్నారు కదా, అంటే ఇప్పుడు నిజంగా ఈ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు మీరు తీసుకున్న స్టేట్మెంట్ బాగుంది. ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్ళతో ఉంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండవు. బయట వాళ్ళు ఎవడో వచ్చి కామెంట్ చేసి ఎవడో వచ్చి టీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఒక అమ్మాయి అనే పర్సన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఎదిరించగలగాల. వాడు ఏదైనా టీజ్ చేసినా లేకపోతే ఇబ్బంది పెట్టినా అట్లాంటి గట్స్ ఖచ్చితంగా ఒక అమ్మాయిలో ఉండాలంటే మీరేం చెప్తారు అంటున్నా? వాళ్ళు ఏం చూసుకోవాలి అంటే కొంతమంది అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే లైక్ మనం ఏదన్నా వాడిని తిడితే వాడు మనకి ఏమైనా హాని చేస్తాడనే భయం కొంతమందికి ఉంటుంది. సో ఇంట్లో సపోర్ట్ లేని అమ్మాయిలు అయితే చెప్పలేరు. సో నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఏదైనా చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే మేము ఉన్నాము అనే ఒక ధైర్యం ఇస్తే ఏ అమ్మాయి అయినా రివర్స్ అవుతుంది ఖచ్చితంగా. అది అక్కడ మిస్టేక్ ఉంటే, మిస్టేక్ లేకపోయినా అబ్బాయిల మీద ఎగిరితే తంతారు. సో మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా రివర్స్ అవుతే బెస్ట్ అనేది. అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం కరెక్ట్గానే ఉంటాము అనేది వాళ్ళు నమ్మి మనకి ఏదన్నా ఆ భరోసా ఇస్తే ఖచ్చితంగా అమ్మాయిలు ధైర్యంగా ఉంటారు. కాకపోతే మళ్ళీ ఈ విషయం ఎక్కడైనా తెలిస్తే ముందుకు వెళ్ళకుండా ఆపేస్తారేమో అన్న భయంతో కొంతమంది అమ్మాయిలు వెళ్ళరు.